పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. డిప్యూటీ సీఎం అయినా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు, బాధితుల్ని పరామర్శించడం లేదు. సీఎం చంద్రబాబు అయితే నిర్విరామంగా బాధితుల్ని పరామర్శిస్తూ పర్యటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి అందరూ అడుగుతున్నారు, డిప్యూటీ సీఎం ఎక్కడ కనిపించడం లేదేంటి అని నిలదీస్తున్నారు. ఇక యాంటీ ఫ్యాన్స్, వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా పూనం కౌర్ వేసిన ట్వీట్ అయితే పవన్ కళ్యాణ్ మీద కౌంటర్ వేసినట్లుగానే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా వరద ప్రభావిత ప్రాంతాలే కనిపిస్తున్నాయి. వరదల వల్ల నీట మునిగిన ప్రాంతాలు, ఆహారం, త్రాగునీరు లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనే విజువల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో వరదల వల్ల ఎంతోమంది ప్రజలు అల్లాడిపోతున్నారు. మరీ ముఖ్యంగా విజయవాడ అయితే నీట మునిగింది. అక్కడి వీధులు, ఇళ్లలోకి నీరు వచ్చింది. ఫుడ్, నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాన్ని పర్యవేక్షించే సీఎం చంద్రబాబు ఫుల్ బిజీగా ఉన్నారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా పర్యటిస్తూనే ఉన్నారు. వరదల వల్ల జనాలు ఇంతగా బాధలు పడుతూ ఉంటే డిప్యూటీ సీఎం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తీరు మీద చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు, యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూనం కౌర్ ఓ ట్వీట్ చేసింది. ఆమె వేసిన ట్వీట్ని గమనిస్తే పవన్ కళ్యాణ్ మీద కౌంటర్లు వేసినట్లుగానే కనిపిస్తోంది. ఇలాంటి టైంలో రాజకీయ నాయకుడు బయటకు రాకపోతే, ప్రజల వద్ద లేకపోతే కేవలం మాటల నాయకుడే, చేతల నాయకుడు కాదని అంతా అనుకుంటారు. స్వార్థపరుడు, అవకాశవాది అవుతాడని చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ను ఇప్పుడు అంతా వైరల్ చేస్తున్నారు. అవును, నిజమే అంటూ పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ అంటుంటే, నీకే పేమెంట్ అందిందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. లీడర్స్ డీల్స్ చేయరు, డీలర్స్ లీడ్ చేయలేరు అంటూ మరో ట్వీట్ వేసి మంటలు రేపింది పూనం కౌర్. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు. నువ్వు ఒక ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్వి, ఫేమస్ అవ్వడానికి ఇలా ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నావని అన్నాడు. దానికి పూనం కౌర్ గట్టిగానే కౌంటర్ వేసింది. నేను ఎప్పుడూ పెద్ద హీరోయిన్ అనుకోలేదు. నేను ఎప్పుడూ కూడా ఈ సోషల్ మీడియా అబ్యూజు బాధితురాల్ని. అదే నన్ను పూర్తిగా సర్వనాశనం చేసింది. నువ్వు కనుక ఇంకాస్త మాట్లాడితే నువ్వు ఎవరిని రక్షించాలని అనుకుంటున్నావో వారి గురించే సిగ్గుపడేలా చేస్తా, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది.